పేదవారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు లబ్ధిదారులకు అందజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధితో కూడిన సంక్షేమ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 14,70,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఆయన చెప్పిన పనులు న్యాయపరమైన పనులు అదే మరి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం. ఒకరు తీస్తే చాలు, అందుకే కదా నేను తీసుకున్నాను. అర్థం ఉంది. ఓకే బాయ్ చూడు బాయ్. ఓకే సార్ చూడు. ఓకే ఓకే ఆశీర్వదించాలని కోరుకుంటూ ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. బాబు లేండి, కూర్చోండి. అయిపోయింది అర్థం చేసుకుంటాను. ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ వారి క్యాలెండర్ని ఇక్కడ నేను విడుదల చేయడం అయింది. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు 8,77,000 రూపాయలు, 14,77,000 రూపాయలు సీఎం సహాయ నిధికి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా చింతవరంలో గోపాల్ అనేటువంటి వ్యక్తిని ఆ రోజు మీకు తెలుసు, అది మరి బాగా గాయపరిచి సాగు పొద్దుల దాకా పోయించాడు. ఆయనకు కూడా 5,70,000 రూపాయలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అట్లాగే నా కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా సరే పేదవాళ్ళు పార్టీలకు అతీతంగా ఎవరు సీఎం సహాయ నిధిని అడిగినా ఇచ్చేదానికి మేమంటే నేను కాదు, చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అట్లాగే అఫీషియల్ కార్యక్రమాలకి ఒక 5 రోజులు, ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన విషయం కూడా మీకు తెలుసు, అవి సంతాప దినాలుగా ఒక 5 రోజులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఈ 5 రోజులు ఎక్కడ కూడా అఫీషియల్ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన పడినటువంటి గౌరవం, ఒక మంచి మనిషిని మనం ఈరోజు కోల్పోయాం. కాబట్టి ఆయన ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా పిలిచాం. యాక్చువల్గా ఈ కాన్స్టిట్యున్సీలో రైతులు ఎంత పంట వేసున్నారు, అలాగే ఎన్ని ఎకరాల పంట వేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఎరువులు ఏ విధంగా సరఫరా అవుతున్నాయి, ఎరువులు సరిపోలేదా, ఏదన్నా ఇబ్బందిగా ఉందా, అది కూడా చెప్తే వాళ్ళ జేడీ గారితో కూడా మాట్లాడి ఈరోజు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వాళ్ళతో రివ్యూ మీటింగ్ కూడా పెట్టాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలని ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి, అలాగే అవసరమైతే సీఎం గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఆ నియోజకవర్గంలో ఇప్పటికీ మేము గెలిచినట్టు 6 నెలల్లో 3 సార్లు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్లు తీసుకొచ్చి పంచడం జరిగింది. అట్లాగే ఇంకా కూడా ప్రతి నెలకు ఒకసారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు తీసుకొచ్చి అందరూ కూడా పేదవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన
పిమ్మట పంచుతున్నాం. కాబట్టి మా నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే పేదవాళ్ళు మీ యొక్క వార్డుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా దృష్టించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను.